మనం ఎప్పుడూ వింటుంటాం, మతం పాతది, సైన్స్ ఆధునికం. కానీ నేను మీకు చెప్పినట్లయితే 1400 ఏళ్ల క్రితం ఇస్లాం కొన్ని విషయాలను నిషేధించింది. ఇప్పుడు సైన్స్ అదే విషయాల వెనుక ఉన్న జ్ఞానాన్ని నిరూపిస్తోంది. పరిశుభ్రత. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, 5 పనులు మనిషి సహజ స్వభావంలో భాగం. సున్నత్, ప్యూబిక్ హెయిర్ తీసేయడం, మీసాలు కత్తిరించడం, గోర్లు కత్తిరించడం, బుగ్గ జుట్టు తొలగించడం. సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లిం. అప్పట్లో ఇది కేవలం ఒక ఆచారం అని భావించారు. కాని సైన్స్ చెబుతోంది, సున్నత్ సర్కంసిజన్ వల్ల HIV రిస్క్ 60% తగ్గుతుంది. మూత్రపిండ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. కొన్ని క్యాన్సర్లు కూడా నివారించబడతాయి. 1400 ఏళ్ల క్రితం ఒక సున్నత్, WHO సిఫార్సు. అందుకే ఒక ప్రశ్న, 7వ శతాబ్దపు అరేబియాలో ఒక మనిషి ల్యాబ్లు లేకుండా, మైక్రోస్కోప్ లేకుండా, యూనివర్సిటీ లేకుండా సైన్స్ శతాబ్దాల తరువాతే నిరూపించిన సత్యాలు ఎలా చెప్పారు? ఇవి యాదృచ్ఛిక నియమాలు కావు. ఇవి మనిషి కోసం దైవజ్ఞానంతో ఇవ్వబడిన మార్గదర్శకాలు. ఇది కేవలం యాదృచ్ఛికమా, లేక నిజంగానే ఈ ఇస్లాం సృష్టికర్త దగ్గర నుంచి వచ్చిన సత్యమా?